హలో ఆల్, నేనైతే ఒక అద్దిరిపోయే హెయిర్ ప్యాక్తో నేను మీ ముందుకు వచ్చేసాను. ఈ హెయిర్ ప్యాక్ అనేది మన హెయిర్ని సూపర్ ఫాస్ట్గా గ్రోత్ చేయడానికి పనిచేస్తుంది అనమాట. ఈ హెయిర్ ప్యాక్లో అన్ని న్యాచురల్ ఇంగ్రీడియంట్సే యూజ్ చేయడం జరిగింది. అన్నీ డైరెక్ట్గా రూట్స్ నుంచి ఈ హెయిర్ ప్యాక్ మన హెయిర్ని డ్యామేజ్ని చాలా ఈజీగా క్లియర్ చేస్తుంది అనమాట. సో ఈ హెయిర్ ప్యాక్ మేము రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటాము. సో ఎలా యూజ్ చేసుకోవాలి, ఏంటి, ఏమేమి ఇంగ్రీడియంట్స్ వాడాము తెలుసుకుందాం పదండి. ఇవన్నీ న్యాచురల్గా ఆకులు అనమాట. న్యాచురల్గా తీసుకున్న ఇంగ్రీడియంట్సే, అన్ని హోమ్ రెమెడీసే. సో వీడియో చూసే ముందు ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకొని గంటను కొట్టేసి లైక్ కొట్టండి. నేను వీడియో ఇలా పెట్టగలను, మీకు నోటిఫికేషన్ అలా వచ్చేస్తుంది అనమాట. సో ఈ ఆకులన్నీ నేను న్యాచురల్గా తీసుకున్నాను లైవ్లో. ఇలా మీకు దొరికితే ఖచ్చితంగా ట్రై చేయండి. న్యాచురల్ అని చెప్పి పని చేయదని అయితే అస్సలు అనుకోకండి. 100% వర్క్ చేస్తుంది. ఎలాంటి కెమికల్ దీనిలో యూజ్ చేయలేదు. సో అన్ని మొక్కల నుంచి తీసుకున్న ఆకులు కాబట్టి మన స్కిన్కి, మన హెయిర్కి, స్కాల్ఫ్కి తగలగానే మన స్కాల్ఫ్ అనేది చాలా ఈజీగా క్లీన్ అవుతుంది, క్లియర్ అవుతుంది. హెయిర్ గ్రోత్ని చాలా ఫాస్ట్గా చేస్తుంది అనమాట. అలోవెరా ఏంటి అంటే మన హెయిర్కి, స్కిన్కి మంచి హైడ్రేషన్ ఇస్తుంది, మాయిశ్చరైజింగ్ ఇస్తుంది. సో డస్ట్ని, పొల్యూషన్కి వచ్చిన డస్ట్ని, వీటన్నిటిని ఈ హెయిర్ ప్యాక్ చాలా క్లియర్ చేసి హెయిర్ని మంచి రిఫ్రెష్ చేస్తుంది అనమాట. సో నేనేమేమి తీసుకుంటున్నాను అంటే ఇంగ్రీడియంట్స్ మందార పూలు, అలాగే మందార ఆకులు అండ్ గోరింటాకు, చిన్న ఉల్లిపాయ. సో అలాగే దానిలో ఎగ్ వైట్ని కూడా నేను మిక్స్ చేశాను అనమాట. సో పూలు మీరు రెడ్ అయినా పర్లేదు, వైట్ అయినా పర్లేదు, మందార ఆకులు ఏవైనా పర్లేదు అనమాట. సో వీటిల్లో ఉండే ఇంగ్రీడియంట్ ఏంటి అంటే వీటిలో ఉండే బయోటిన్ కానివ్వండి వల్ల, సో అలాగే పోషకాహార లోపం వల్ల, మనం ఈ రోజుల్లో తినే ఫుడ్ వల్ల, సో హెయిర్ని అసలు మనం పట్టించుకోకపోవడం వల్ల కూడా మనకి చాలా డ్యామేజ్ జరుగుతూ ఉంటుంది కదా. సో అందువల్ల ఏం చేయాలి అంటే మనం పాస్ట్లో లాంగ్గా ఉంది, నేను రీసెంట్గా హెయిర్ కట్ చేయించాను. హెయిర్ కట్ చేయించడం వల్ల కూడా మన బ్రేకేజ్ ఉన్న హెయిర్ అంతా రిమూవ్ అయిపోయి కొత్త హెయిర్ అనేది ఈజీగా గ్రోత్ అవుతుంది అనమాట. హెయిర్ కట్ కూడా చాలా ఇంపార్టెంట్. మంత్లీ ఒకసారి ఒక 1/2 ఇంచ్ అన్న కట్ చేయండి. మా వదినకైతే చాలా గ్రోత్ ఉంటుంది హెయిర్. వీటన్నిటిని నేను మిక్సీ పట్టుకున్నాను. మిక్సీ పట్టుకునేటప్పుడు ఒక స్పూను క్యాస్ట్రాల్ ఆయిల్, ఆముదం నూనె, కొంచెం కొబ్బరి నూనెని అయితే నేను ఆ మిక్సీలో పట్టేసుకొని ఎగ్ వైట్ని కూడా మిక్స్ చేశాను అనమాట. థిక్ పేస్ట్ లాగా వస్తుంది. స్కాల్ఫ్ కంటేలాగా పెట్టుకోండి, చాలా మంచి గ్రోత్ ఉంటుంది, 100% రిజల్ట్ ఉంటుంది. ఇది మేము రెగ్యులర్గా యూజ్ చేస్తాము. సో స్కాల్ఫ్ కంటేలా పెట్టుకుంటే ఏంటంటే డాండ్రఫ్ ఏదైనా ఉన్నా క్లియర్ అవుతుంది, హెయిర్ బ్రేకేజెస్ ఉన్నా చాలా ఈజీగా క్లియర్ అవుతాయి అనమాట. ఇలా స్కాల్ఫ్ మొత్తం పెట్టుకోండి. మీరు 10 or 15 మినిట్స్ ముందు ఆయిల్ మసాజ్ చేసుకుంటే ఇంకా మంచిది. బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది, రూట్స్ స్ట్రాంగ్ అవుతాయి. కెరాటిన్ నుంచి మన హెయిర్ గ్రోత్ అవ్వడానికి మన హెయిర్ని మనమే పుష్ చేసుకోవచ్చు అనమాట. డాండ్రఫ్, ఇచ్చింగ్, అలాగే స్కాల్ఫ్ పైన ఉన్న డస్ట్, పొల్యూషన్ వల్ల నిండిపోయిన డ్యామేజ్ అంతా ఈ మాస్క్ వల్ల క్లియర్ అయిపోతుంది అనమాట. ఒక్కసారి యూజ్ చేస్తే ఏది రిజల్ట్ రాదు. రెగ్యులర్గా 2 or 3 మంత్స్ యూజ్ చేశారంటే మీకు రిజల్ట్ అనేది 100% కనిపిస్తుంది. మీకు కనుక వైట్ హెయిర్ ఎక్కువ ఉంటే గోరింటాకుని ఎక్కువ వేసుకోండి. గోరింటాకు నేను చాలా తక్కువ వేసుకున్నాను. మీకు వైట్ హెయిర్ కనుక ఎక్కువ ఉంటే గోరింటాకు పొడి, ఆమ్లా పౌడర్ని కూడా మిక్స్ చేసుకోండి. వైట్ హెయిర్ కూడా కనిపించదు అనమాట. చాలా న్యాచురల్ ఇంగ్రీడియంట్ కాబట్టి మీకు హెయిర్ ఫాల్ని తగ్గిస్తుంది, హెయిర్లో ఉండే డ్యామేజ్ని తీసేస్తుంది, స్ట్రెస్ రిలీఫ్ అవుతుంది. అలాగే మనం మంత్లీ ఒకసారి ఇలాగా హెయిర్ ప్యాక్స్ ఇవన్నీ యూస్ చేస్తూ హెయిర్ కట్ని చేయించారు అంటే హెయిర్ పైన ఉండే హెయిర్ ఫాస్ట్గా గ్రోత్ అవడానికి ఈ హెయిర్ కట్ అనేది కూడా చాలా బాగా పనిచేస్తుంది అనమాట. ఇది 1/2 an hour ఉంచుకుంటే చాలు జుట్టుకి. 1/2 an hour తర్వాత మీరు వాటర్తో వాష్ చేసుకోవడమే. షాంపూని ఖచ్చితంగా పెట్టాలి. ఎందుకు అంటే ఇది ఆకుతో పేస్ట్ చేసాం కాబట్టి తలకి వదలదు అనమాట. సో కొంచెం వాటర్ మిక్స్ చేసుకొని డైరెక్ట్గా స్కాల్ఫ్కి షాంపూ పెట్టకుండా కొంచెం వాటర్ మిక్స్ చేసుకొని మీరు హెయిర్ వాష్ చేయండి, మంచి రిజల్ట్ చూస్తారు. సో ఇలా ఫైనల్గా ఇలా వచ్చేసింది. ఫేస్కి కూడా ఎందుకు వదిలేయడం అని చెప్పేసి నేను పపాయ ఫ్రూట్తో ఫేషియల్ లాగా చేసుకుంటున్నాను, మసాజ్ చేసుకొని
హెయిర్ వాష్ చేసేసాను అనమాట. ఫేస్కి మంచి క్లెన్జర్లా పనిచేస్తుంది. బనానా ప్యాక్ కూడా చాలా బాగా పనిచేస్తుంది. హెయిర్కి కూడా మనం వీక్లీ వన్స్ ఇలా ప్యాక్ లాగా వేసుకోవచ్చు. చాలా న్యాచురల్ హోమ్ రెమెడీస్ వీడియోస్ అన్నీ మన ఛానల్లో ఉన్నాయి. సో మీరు ఒకసారి చెక్ చేయండి. మీకు యూస్ఫుల్ కంటెంట్ అనిపిస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంటనైతే కొట్టేయండి. హెయిర్ వాష్ చేసిన తర్వాత పొట్టుగా ఇలా ఉంటుంది. సో క్లియర్ చేసుకోవాలన్నమాట.